గురుగారు, మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం, మేషలగ్నంలో సూర్య చంద్రుల యొక్క సంచారము, గురువు వృషభంలో, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, బుధ శుక్ర శని రాహు గ్రహాలు ఎప్పటిలాగా మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు పెరిజీ దగ్గర ఉంటున్నారు, అంటే భూమికి చాలా దగ్గరగా ఉంటారు. 28 అమావాస్య, 29 శని శుక్రుల సంయోగము, 29 మంగళవారము కృత్తికా నక్షత్ర సంయోగంతో చంద్రుడు ఉంటారు. అదే రోజు అంటే 29 పరశురామ జయంతి పండుగ, 30వ తారీఖు అక్షతృతీయ. ఇక మే 1 చంద్రుడు ఉత్తర క్రాంతి అంటే నార్త్ డిక్లినేషన్లో ఉంటారు, 28.6 డిగ్రీలు నార్త్లో ఉంటారు. ఇదే అత్యంత ఎత్తైనటువంటి దూరము. 1వ తారీఖు గురు శుక్రులు ఎలాంగేషన్ 40 డిగ్రీలు ఉన్నది, అంటే శుక్రుడింటో గురువు, గురువింటో శుక్రుడు. 2వ తారీఖు శంకర జయంతి, శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జన్మదినము. 3వ తారీఖు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉంటారు, ఆకాశంలో పొలెక్స్ స్టార్ దగ్గర ఉంటారు. ఇవి ఈ వారంలోని గ్రహ సంచార గమనాలు.